शिवाय गुरवे नमः। 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 పరమాత్మ ఇంకా చెప్తున్నారు, నేనే వారిని కర్మ ఫలానుసారముగా క్రిమి కీటకాది రాక్షసాది నీచ జన్మలందు పడదొరుస్తాను అని. సర్వ జగన్నిగ క్షమత సర్వ జగత్ నియామకుడు, సర్వశాసకుడు, కర్మఫల ప్రదాత, సర్వ జీవగతి నిర్ణేత ఆ పరమాత్మయే. అందులో ఎక్కడా కూడా సందేహమేమీ లేదు. అతనే అందరిది చేసేది కూడా. సర్వము అతని కంట్రోలు అనొచ్చు. సహస్రాక్షుడు అంటే అనంతమైన కన్నులు కలవాడు. వీటన్నిటికన్నా కూడా అందరిలో ఉన్నది ఆయనే అని తెలుసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళకి పాపం చెయ్యాలన్నా, ఒకరిని బాధించాలన్నా, అంటే ఏదైతే చేయకూడదో అవి చేసినప్పుడు వారికి ఆ ఎరుక ఉండాలి. పరమాత్మ ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేను ఈ పనులు చేస్తున్నానంటే నాలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇలాంటివి చెయ్యకూడదు అన్న ఎరుక ఉన్నవాడు వాడు చెయ్యడు. ఇక్కడ పరమాత్మ నరాధమ అని అన్నాడు. నరులలో అధముడు అని చాలా కఠిన పదాన్ని ఉపయోగించాడు. పాపులపై, దైవ విద్వేషులపై, అసురగుణ ఆశ్రయులపై ఆయన రౌద్రాన్ని చూపించారు. అంటే అంతటి అధములు వాళ్ళు అని ఆయన స్వయంగా. ముఖ్యంగా మరి సాధకులు ఆ పరబ్రహ్మముగా మారాలని నిశ్చయించుకుని వేరేవి చేయరాదు. అహంకారం ఉండరాదు. దేనికి అహంకారం ఉంటుందో దేనికి అనేది ప్రశ్న వేసుకోవటం లేదు ఎవరు. ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నా, ఇలా ప్రవర్తించరాదు కదా అన్న మినిమం జ్ఞానం అనాలా, ఏదనాలో మరి ఎందుకని ఉండట్లేదు. మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఎందుకని నాలో ఇంత అహంకారం ఉంటుంది? ఇంకా సమర్థించుకోకండి మీ తప్పులను కానీ మీ అహంకారాన్ని. ఆ పొగరు అనండి, కోపం అనండి, ఏదైనా సరే మీరు సమర్థించుకోకండి. నిజంగా ఇది మంచిదేనా, నా ఈ ప్రవర్తన దైవానికి నచ్చేదేనా, గురువులు ఒప్పుకునేదేనా, ఇది ఎందుకు నేను ఇంకా ఇంత అహంకారంగా ఉంటున్నాను అన్నది ఆలోచించాలి. దేనికి అహంకారం, దానివల్ల ఏమిటి పొందుతారు? తెలిసి దోషాలు చేయటం కానివ్వండి, తెలిసి ఒకరిని బాధించటం మాట ద్వారా చేత ద్వారా, మనసులో చేసినా కూడా అది అక్కడ పరమాత్మే ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా మీరు ఏది చేయలేరు. బాగా గుర్తు. అందుకని అన్నిటికీ సాక్షిగా ఉన్నవాడు ఆ పరమాత్మే. ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడు, ఎప్పుడు మాట్లాడాలి, ఆయన లెక్క రాస్తూ ఉంటాడు. మీకు అనుభవించవలసింది ఇచ్చేస్తూనే ఉంటాడు. ఏం సందేహమే లేదు. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నాను బాహ్య ప్రపంచంలో అని మీరు అనుకున్నా, ఆ ఆనందంలో ఎన్ని హోల్స్ ఉన్నాయో మీకే తెలుసు. కాబట్టి ఆనందం ఏమిటో తెలిసినవాడు, నిజమైన ఆనందం తెలిసినవాడు
ఈ ప్రాపంచిక ఆనందాల కోసం ప్రయత్నించడు. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను చేసే పని వల్ల ఆ పరబ్రహ్మ సంతోషిస్తాడా, నా గురువులు నన్ను క్షమిస్తారా అని అనుకో. అయితే గురువు మళ్ళీ మామూలుగా ఉన్నాడు కాబట్టి గురువు క్షమించాడని మీరు భావించరా? మీలో సాధన సరిగా జరగటం లేదు అంటే గురువు అనుగ్రహం మీరు కోల్పోయారని. గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడే మీ మనసులు ఆనందంగా ఉంటాయి, సాధన ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతుంది. అంటే మీరు చేసే పనులు చేసే ముందైనా సరే చేసిన తర్వాత అయినా సరే అనడానికి లేదు. చేసే ముందే మీరు ఒక మాట మాట్లాడే ముందర, ఒక చేత అంటే ఒక కర్మ చేసే ముందర మీ మనసులో కూడా ఏమిటి చేస్తున్నారన్న ఎరుక ఉండాలి. తెలియదు అని ఎవ్వరూ అనడానికి వీలు లేదు. ఎవ్వరూ చిన్నపిల్లలు కాదు, అందరూ పక్క వాళ్ళకి నీతులు బోధించే వాళ్ళే. మీరందరూ చెప్పమంటే చెప్పరండి, పక్క వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలని మీరు చెప్తారు. గురువు గొప్పతనము చెప్తారు, అన్నీ చెప్తారు. మీకు తెలియదంటూ ఏమీ లేదు, కానీ మీ వరకు వచ్చేటడికే అది ప్రాబ్లం. అప్పుడు ఎన్నో లోపాలు జరుగుతూ ఉన్నాయి. అది గురువు పట్లనా లేకపోతే మీ ఇంట్లో ఉన్న వేరే వారి వలన, ఏదైనా సరే వారి పట్ల జరగచ్చు, చుట్టుపక్కల వారి ఎవరి పట్ల జరిగినా సరే. ఎందుకంటే సర్వములో ఉన్నది పరబ్రహ్మమే అని నిశ్చయముగా తెలిసింది. ఎక్కడ దానికి సందేహానికి తావు లేదు. అసలు ఉన్నది ఆ పరబ్రహ్మమే, ఏ మాత్రం సందేహం లేదు. అందరిలో ఉన్నది అదే. మరి అందరిలో ఉన్న పరబ్రహ్మాన్ని గుర్తించినప్పుడు మరి మనసా వాచా కర్మణ దోషాలు ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రశ్న గురువులు వేయక్కర్లేదు, మీరు సమాధానాలు చెప్పక్కర్లేదు. మీకు మీరు సమాధానం చెప్పుకోండి, సమర్థించుకోకుండా సమాధానం చెప్పుకోండి. అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అనుకుంటే పునరాలోచన అక్కర్లేదు. వినాశాయ దుష్కృతాం, పాపాత్మలను క్షమ్యతం, పాపాత్ములను శిక్షించుటకు పుణ్యాత్ములను రక్షించుటకు తాను అవతరిస్తానని చెప్పారు ఆయన. మనుషుడు అధముడుగా ఉండకూడదు, నరోత్తముడుగా ఉండాలి. పురుష అధముడుగా వర్తింపక పురుషోత్తముడుగా ఉండాలి. కాబట్టి పాపకార్యములు చేసి నరాధముడుగా ఉన్న తగిన శాస్తి జరిగియే తీరును హెచ్చరిస్తున్నారు ఆయన. ఏం పర్వాలేదనుకుని చేసిన సరే, వాడి గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు, అత్యున్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు మీరు. ఆ లక్ష్యాన్ని ఎప్పుడో దేహం చాలించే ముందర కాదు మీరు పొందవలసింది. ఎప్పుడు తెలుసుకున్నారో అప్పుడే మీరు ఇచ్చేయాలి. అప్పుడు శరీరం పడిపోయే వరకు కూడా మీరు ఆనందంగానే ఉంటారు. పశ్చాత్తాపడాల్సిన అవసరం, అంటే దోషములు జరగవు అని, బాధపడటం కానీ ఇంకోటి కానీ జరగవు. సర్వకాల సర్వ అవస్థల యందు కూడా దోషరహితులుగానే ఉంటారు. కాబట్టి మనుషులు భయభక్తులు కలిగి జాగరూకులై తమ విఘ్నతను ఉపయోగించి తమ జీవితమున అసుర గుణములను ఏమాత్రము ఆశ్రయించక దైవీ సంపదనే బాగుగా అభ్యసించాలి. అభ్యసించడం అంటే ఏదో నేర్చుకోవటం అని కాదు, ఆచరణలో పెట్టాలి. అదేం పెద్ద కష్టమైంది కాదు, తిట్టకుండా ఉండగలరు. ఎందుకంటే అహంకారం కాబట్టి తిడతారు పక్క వాళ్ళని నిరసిస్తారు, చులకనగా చూస్తారు, మాటలు అంటారు. చాలా గొప్పగా భావనలు చేస్తూ ఉంటారు, దానికి అనుగుణంగానే మీ ప్రవర్తన ఉంటుంది.
బాగా డబ్బుంది, చాలా గొప్పవాళ్ళము అన్న ఆ అభిప్రాయం మీరు విడిగా చెప్పక్కర్లా, మీ ప్రవర్తనలోనే కనపడుతుంది. ఇంకా అది ప్రవర్తనలో కనపడినప్పుడు మీరు ఎన్ని వేషాలు వేయగలరా, లేకపోతే ఎన్ని ఇది చేయగలరు, వినయ విధేయతలు చూపించగలరా? లేదు. ఆ వినయ విధేయతల్లో కూడా అహంకారమే కనపడుతూ ఉంటుంది. మీరు సమర్థించుకోకుండా నిష్పక్షపాతంగా నిష్కర్షగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీ దోషాలు ఎవరూ చెప్పక్కర్లా, మీకే తెలుస్తాయి. కాబట్టి నరోత్తముడుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే చేస్తాను. ఏ 1-2 జన్మలలో కాదు, క్రిమి కీటకాది రాక్షసాది అనేక జన్మలను పొందుతారని స్పష్టంగా పరమాత్మ చెప్తున్నారు. అంటే ఒకసారి జన్మించేసి అమ్మయ్య అయిపోయింది, ఇక మానవుడిగానే పుడతానా అనడానికి లేదురా. ఎన్నో క్రిమికీటకాది జన్మలు కూడా ఎన్నో, రాక్షస జన్మలు కూడా ఎన్నో అని ఆయన స్పష్టంగా చెప్పారు. సంసారం నందే జన్మ పరంపర ఎందే పడి వారు తమ దుష్కర్మ ప్రభావముచే అందు నుండి తప్పించుకున్న జాలక నానా బాధలను పొందుతారు. పారిపోవు గొర్రెను కసాయివారు మరలా వెనుకకు తీసుకొచ్చి వధించు విధముగా అట్టి నీచులు దుఃఖము నుండి సంసార బంధము నుండి తప్పించుకున్న దలంచినను దుష్కర్మ ఫలితముండు వరకు పరమాత్మాజ్ఞచే తిరిగి దాని అందే ఉంటారు. కాబట్టి ఇక్కడ ధరించడానికి అవకాశం ఆయన ఇస్తారు, ఇవ్వరు అనటం లేదు. సంసార బంధం నుండి తప్పించుకోనటము అంటే అర్థం ఇక్కడ వాడు పరమాత్మ దగ్గరికి వచ్చాడని చెప్పలేదు. మీరు అధర్మ సంపాదన చేసుకుని దాన్ని దేవుడికి సమర్పించినంత మాత్రాన మీ అధర్మం, ఆ పాపం తొలగిపోతుందా? తొలగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈ ధనముతోనే చెప్పటం తొందరగా అర్థమవుతుంది. కాబట్టి మీరు వాడికి డబ్బు ఇచ్చా కాబట్టి, లేదా వాడిని పోషిస్తున్నాను కాబట్టి వారిని నానా విధాలుగా నేను మాటలు అనవచ్చు అని మీరు అనుకుంటే మహాపాపాత్ములు మీరు. ఏది నీ డబ్బు, పరమేశ్వరుడి సంకల్పం లేకపోతే నువ్వు అది సంపాదించగలవా, నీ దగ్గర ఉంటుందా? కాబట్టి మనసా వాచా కర్మణ అన్నట్టుగా ఎవరైతే మాటలతో అవతల వారిని హింసిస్తూ ఉంటారో మహాపాపమే అది కూడా, ఏం సందేహం లేదు. వారి సంస్కారానికి వాడు మిమ్మల్ని మరలా మాటలతో అనటం లేదు. మరలా మాట అనడానికి 2 నిమిషాలు పట్టదు. కాబట్టి అధికారం ఉంది కదా అని, లేకపోతే నేను పోషిస్తున్నాను కదా అని, ఇలా రకరకాలుగా ఎవరైనా సరే ఏ విధంగా భావన చేసినా, లేదా నేను పోయాక వీళ్ళకి ఇంత డబ్బు ఇస్తున్నా కాబట్టి అని ఎలా భావన చేసినా అనుభవించక తప్పదు. అది ఈ జన్మలోనూ అనుభవిస్తారు, వచ్చు. కాబట్టి ప్రేమగా ఉండటం నేర్చుకోండి, అహంకరించకండి, డబ్బు ఉందన్న మదముతో ఉండకండి. ఎవరికండి లేనిది డబ్బు? కాబట్టి డబ్బుందన్న మదము అహంకారాలు ఉంచుకోకండి, ప్రేమపూర్వకంగా ఉండండి, అందరితోటి సామరస్య వ్యవహారం చేసుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కానీ అధికారాన్ని చెలాయించటం కానీ చేయకండి. ఒకరిని బాధిస్తే ఏమిటండి మీకు వస్తుంది? పైశాచికం అంటారు, పిశాచాలు. అట్లా ఆనందించేవి పిశాచాలు, పైశాచికం అంటారు దాన్ని. అంటే పిశాచాలు అవి కనపడవు కదా, అవి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి సినిమాల్లో చూసుంటారు కదా, పిశాచాల ఆనందం. మీరు పిశాచాలా మరి? కాదు. కాబట్టి మీరు మనుషులు అయినప్పుడు ఒకరిని బాధించకండి, వాడు బాధించినా మీరు బాధించకండి, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. ఏమండి వాడు కాబట్టి ఏంటి నేను మళ్ళీ అన్నానండి, ఇలాంటివన్నీ చేయకండి. మీరు ఉత్తములుగా ఉండండి, మీ ప్రయత్నము మీ యొక్క ఆచరణ ఎప్పుడు ఉత్తమంగానే ఉండాలి తప్ప
అధమంగా ఉండరా? కాబట్టి పరమాత్మ అందరినీ చూస్తూనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, బయట లోపల అంతా ఉన్నాడు, ఆయన లేని ప్రదేశం లేదు. కాబట్టి ఇక్కడ మీరు అది తెలుసుకోవాలి. ఉత్తములుగా ఉండండి, ఎవరి పట్ల చులకన భావన కానీ ఇంకో భావన కానీ లేకుండా ఉండండి. కాబట్టి దుష్కర్మ ఫలితము అనుభవించక తప్పదు. గరుడ పురాణమును చదివినచో ఏ ఏ పాపం చేసిన వారు నరకమున ఏ ఏ దుఃఖాన్ని అనుభవిస్తారో చెప్పారు. ఎందుకు చెప్పండి? అసలు పాపం అని తెలిసిందే, అది అనుభవించవలసిందే అని తెలిసిన తర్వాత మళ్ళీ గరుడ పురాణం ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీరు ఏ పాపాలు చేశారో దాన్ని తెలుసుకోవాలా? పాపం చేసినారు, మీరు ఏ పాపం చేశారు, ఇంకా మళ్ళీ దాని గురించి ఎంక్వైరీలు ఎందుకు చెప్పండి? కాబట్టి దాని నుంచి బయటపడడానికి కనీసం పరమాత్మ ఇంత చెప్పిన తర్వాత కాస్త జాగరూకత వహించి చక్కగా ఆ పరమాత్మ ధ్యానం చేసుకుంటూ సర్వకాల సర్వ అవస్థలందు ఆ నామస్మరణ చేస్తూ ప్రయత్నపూర్వకంగా దుష్టగుణాలను బయటికి రానీయకుండా చక్కగా మంచి లక్షణాలతో ఆనందంగా వ్యవహరించండి అందరితో కూడా. దారుణ నరక దుఃఖమును గాని క్రిమికీటకాది నీచ జన్మ జనిత దుఃఖములను గాని తప్పించుకొనదలిచిన ప్రతి మానవుడు తన యొక్క ఈ దైనందిన జీవితంలో కడు జాగరూకుడై దుష్ట ప్రవర్తులు లేకుండా చూసుకుని సదాచార పరాయణుడై ఆ యొక్క మోక్షాన్ని పొందవచ్చు. కాబట్టి దైనందిన జీవితంలోనే ఒక రోజుకి మాట జాగ్రత్తగా రావాలి, పరుష మాటలు రాకూడదు, మళ్ళీ అలా అని అపభ్రంశపు మాటలు మాట్లాడరాదు. ఈ విధంగా వాడు ప్రతి దాంట్లో కూడా ఆ ప్రేమపూర్వకంగా ఉంటే గనక వాడి జీవితం ధన్యమవుతుంది, వాడు ఉత్తముడుగానే ఉంటాడు. పిల్లల్ని కోపడచ్చు, ఇంట్లో వాళ్ళని కోపడచ్చు, అక్కడ నిజంగా దోషం జరిగినదా? చిన్న దోషాలకు, అవసరం లేని దోషాలకి వారిని నిందించక్కర్లేదు. ఏదో భరించరానిది, సరిచేయరాని దోషాలు పిల్లలు చేసినప్పుడు వాళ్ళకి మంచు చెడు చెప్పాలి కాబట్టి ఆ మంచు చెడులను చెప్పాలి. అది కొంత కఠినంగా చెప్పినందువల్ల దోషమేమి లేదు, ఎందుకంటే వాళ్ళు కఠినంగా చెప్తే గానీ వినరు అన్న మీ అభిప్రాయం. కాబట్టి ఎలా జరగాలో అది అలా జరుగుతూ ఉంటుంది. మీరు పరమేశ్వరుడి దగ్గరే ఉంటే అది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి దుర్మార్గుల ఎడల పరమాత్మ తీవ్ర వైఖరి అంటే ఆయన చాలా ఇదిగానే ఉంటారు అని ఆయన యొక్క మాటల వల్ల తెలుస్తున్నది. కాబట్టి ఎప్పుడైనా దోషాలని కొంత మేరకు మాత్రమే శిశుపాలుడి దానిలాగా క్షమిస్తారు, అది బియాండ్ అయినప్పుడు ఆ కఠినత్వం లేకపోతే మీలో మార్పు రాదు. కాబట్టి పరమాత్మ కూడా తీవ్ర వైఖరిని అవలంబిస్తారు. పిల్లల పట్ల మీరు ఎంతటి కాఠిన్యాన్ని, వారిని ఎంత చులకన చేస్తున్నారు, వాటి పట్ల అది మీకు జ్ఞప్తికి రావటం లేదు. ఎందుకంటే తన దోషాలు తాను గుర్తించని వాడు ఎదుటి వారిని ఏదన్నా వాడికి ఏమి ఉంటుందండి? ఉంటుందా? వారిని నేను హింస పెడుతున్నానన్న భావన వస్తుందా? కాబట్టి ఒక రాయిని బంతిని దూరముగా విసిరినట్లు పాపులను నరకాది లోకములలో నీచ జన్మలందు విసిరివేస్తానని పరమాత్మ స్పష్టంగా చెప్పారు ఇక్కడ. కావున భగవత్ ఆశయాన్ని, జగత్ నియతిని తెలుసుకుని సత్పథమునే చేపట్టుట విఘ్నుల కర్తవ్యం. ఆప్షన్ పెట్టుకోకూడదు, ఆప్షన్ ఉందా గోవిందే. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల యందు కూడా దోషరహితులుగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అది గురువు పట్ల కాదు, ఇంట్లో ఉన్నవారి పట్ల కాదు, ఎక్కడ కాదు, ఎవరి పట్ల కాదు, అందరి పట్ల దోషరహితులుగానే ఉండండి. అప్పుడే మీరు లక్ష్యాన్ని ఆ క్షణమే పొందగలుగుతారు. ఇంకా ఎక్కడో దోషాలు ఉండబట్టి కదా పూర్ణత అంటే మీ యొక్క సాధన పరిపూర్ణం అవ్వటం లేదు, మీలో పరిపూర్ణమైన ఆనందము లభించటం.
అంటే అవునవును. ఎక్కడో దోషాలు ఉన్నాయనే అర్థము. దానికి ఏం పెద్ద ఆలోచించాలో ఇంకా విచారించాల్సిన అవసరం ఏమీ లేదు. లేదు కాబట్టే పూర్ణత్వం దొరకలేదు. పూర్ణత్వం దొరికితే దోషాలు లేనట్టే కదా మరి. అంటే అమ్మా. కూడా దోషాలు ఉన్నాయి. కాబట్టి జాగరూకతతో విఘ్నతతో సాధన ఎందే తత్పరులై ఉండండి. ఎంత కష్టమైనా సరే దైనందిన జీవితంలో ధర్మంగానే ఉండండి, ప్రేమపూర్వకంగానే ఉండండి. అందరూ మనసులో కూడా ఎటువంటి దురాలోచన లేకుండా ఉన్నప్పుడే మాట చేత చక్కగా ఉంటాయి. ఎందుకంటే మీరు పొందాలనుకున్న ఆ యొక్క లక్ష్యాన్ని ఎంత తొందరగా పొందితే అంత హాయిగా ఆనందంగా ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండగలుగుతారు. లేకపోతే బ్రహ్మానందాన్ని ఎలా అనుభవిస్తారు? జీవితం ఎవరికీ కూడా ఇన్నాళ్ళు అని ఎక్కడా లేదు. మరి లేనప్పుడు సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? అనవసరమైన కాలయాపనలు ఎందుకు చేస్తున్నారు? అందువలన అందరూ కూడా చక్కగా జాగరూకులై పరమాత్మ కోపాన్ని ఎందుకు, గురువు కోపం మనకేమన్నా ఆనందమా? పరమాత్మ కోపం గురువు కోపించినా కోపించకపోయినా అన్న పరమాత్మ అయితే మీ లెక్కలు చూస్తున్నాడు కదా. కాబట్టి అదే ఆ విధంగా ఉండకండి, జాగరూకులై ఉండండి. దోషాలు వచ్చి గురువు దగ్గర ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మీ మనసులోనే ఆ గురువుకి క్షమాపణలు, పాదాలను పట్టుకుని క్షమాపణ చెప్పుకుని మరలా దోషం జరగకుండా ఉండే విధంగా సాధన చేస్తాను మీకు మీరు చేసుకున్నప్పుడు అది చాలా సులభంగా నశిస్తుంది. కాబట్టి ముందు దోషం కూడా తెలియాలంటే చేసిన దోషాలు ఇప్పుడు తలుచుకోమని నేనేం చెప్పటం లేదు. జరిగిపోయిన దోషాలు జరిగిపోయాయి, గుర్తొచ్చినప్పుడు క్షమాపణలు. గుర్తు చేసుకోమని తీరిగా కూర్చుని సమయాన్ని వృధా చేయమని చెప్పటం లేదు. ఏ సెకండ్ అయితే మీకు దోషరహితులుగా ఉండాలి అని తెలియబడిందో గురువు పట్ల కానివ్వండి, ఎవరి పట్ల కానివ్వండి, ముఖ్యంగా గురువు పట్ల అసలు జరగకూడదు. కాబట్టి ఇక్కడ మీరు కఠినంగా మిమ్మల్ని మీరు శాసించుకోండి. నేను దోషం చెయ్యను కాక చెయ్యను. తెలియకుండా జరిగితే జరగచ్చని కూడా మీరు అనడానికి వీలు లేదు. నేను చెయ్యను, నేను దోషరహితులుగా ఉండడానికి నా గురువు అనుగ్రహం నాకు సహాయపడుతుందన్న దృఢ విశ్వాసము, సంకల్పం మీలో ఉండాలి. అప్పుడు మీరు దోషరహితులుగా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అనుగ్రహం ఉన్న చోట దోషం జరగదు. ఎందుకంటే అక్కడ ఏముందండి? అహంకారం ఉన్న చోట అనుగ్రహం ఎలా ఉంటుంది? అందువల్ల అనుగ్రహాన్ని గుర్తించండి, అనవసరమైన నేనుని గుర్తించకండి. అంటే సర్వకాల సర్వ అవస్థల యందు దైనందిన జీవితంలో ఏ రోజు ఆ రోజే కొత్త. నిన్నటి రోజుతో ఈ రోజు కంపేర్ చేసుకోకూడదు. ఈ రోజు మీరు లేచారు అంటే ఆ యొక్క అనుగ్రహం ఉన్నది. ఇంకా మీకు ఇంకా ఆయన సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. జన్మరాహిత్యం పొందడానికి ఇంకా అవకాశం ఇచ్చాడు ఆయన. అది గుర్తించుకుని హాయిగా ఆ జన్మరాహిత్యాన్ని పొందండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. జనుల దుష్ట ప్రవృత్తులు ఎంతకాలం ఉండునో అంతకాలము దుఃఖము వారిని వెన్నంటుతూనే ఉండును. కాబట్టి దుష్ట గుణాలు ఇది పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళని ఇంకా కొంచెం బాధ పెడుతున్నారు. కానీ ఇంతకుముందు దాంట్లో మీకు ఇది అనుభవమే. దుఃఖం ఉందో లేదో అంటే ఒకటి ఉంటే చెప్పాం కదా, పైశాచిక ఆనందం అని. వారు బాధపడుతుంటే సంతోషించడం అనేది ఉండి ఉండవచ్చు గాక. కానీ ఆ సంతోషము ఎంతకాలం ఉంటుంది? మీరు దుఃఖపడకుండా ఉండగలుగుతున్నారా? నిజంగా అవతల వాళ్ళని బాధించి ఆనందిస్తున్నారంటే ఇక అసలు లేస మాత్రమైన మంచితనం లేనట్టు. ఒకరిని బాధించి లేస మాత్రం కూడా బాధపడకపోతే, అంటే అయ్యో అనవసరంగా అన్నానే అన్న ఒక చిన్న తలంపు కూడా రాలేదే అంటే అర్థం అక్కడ ఇంకా మనం వేరే చెప్పక్కర్లేదు. రావణాసుడి వారసులు అనుకోవచ్చు అనమాట. అలా కాకుండా కొంతలో కొంతన్నా నేను అనవసరంగా అంటున్నానే అన్న చిన్న తలంపు వచ్చినా చాలు, వాడు మారడానికి అవకాశం ఉంటుంది. ప్రవృత్తులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము దుఃఖం వారిని వెన్ననే ఉంటుంది. కాబట్టి కొంతమంది సంసార బాధలు మాకింకా ఎన్నాళ్ళు అని అంటూ ఉంటారు. వారికి పరమాత్మ చెప్తున్నారు, పాపము, దుర్మార్గము, దుశ్చరితము, భగవద్ విస్మృతి, అజ్ఞానం మున్నగునవి ఎంతవరకు ఉండునో అంతవరకు దుఃఖములు జనులను వీడనే వీడవు. దుర్గుణములు ఉన్నంత రోజులు బాధలు తప్పవు, అవి పోయినచో ఇవి పోవును, పాపాత్మలకు శిక్ష లభించి తీరును అన్న శాసనము పరమాత్మ ఎప్పుడూ అమలులోనే ఉంచుతారట. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి? అజ్ఞానము కానీ భగవద్ విస్మృతి అంటే, అయ్యో లేదండి మేము పొద్దున్న సాయంత్రం చేస్తాము, పూజలు చేస్తాము, మధ్య మధ్యలో క్షేత్రాలకు వెళ్తాం, గుడి గోపురాలకు వెళతాము, అన్ని చేస్తూనే ఉన్నామంటే అది భగవంతుడి యొక్క భక్తి అని అనగలరా? నిజంగా నీలో ఆ భక్తి ఉన్నదా? అది నిజంగా ఇప్పుడు ప్రశ్నలన్నీ ఎవరో వెయ్యక్కర్లేదు, గురువులు వెయ్యక్కర్లేదు, నీది నువ్వు చూసుకోవచ్చు. నిజంగా నీలో ఆ భక్తి అనేది ఉంటే గనక నీలో చెడు గుణాలు ఎలా ఉంటాయి? అసలు నిజమైన భక్తుడికి చెడు గుణాలు ఉండవు. నిజమైన భక్తుడైతే పరమాత్మే అని నమ్మి ఉన్నవాడు అందరితోటి చక్కగా ఉంటాడు, సహాయ సహకారాలు ఉంటాయి. అంతే తప్ప నేనెందుకు చెయ్యాలి, నేను చెయ్యకూడదు అన్న ఇది కానీ, వై షుడ్ ఐ అన్న అహంకారాలు కానీ ఇవేవి ఉండవు. ఎందుకంటే ఒకరికి సహాయం చెయ్యటము అంటే అర్థం ఏంటి? ఆ ఒకరు అనేది కూడా పరమాత్మ అన్న స్పృహ ఉన్నవాడే పరమాత్మ భక్తి గలవాడు. ఆ భక్తి ఉన్నవాడే ఇంకొకరికి అడిగినా అడక్కపోయినా సహాయం చేస్తాడు. తను ఎదురుగుండా కనపడినప్పుడు ఆ సహాయం చేస్తాడు. అంతే తప్ప నాకెందుకు, నాకు అనవసరం పట్టనట్టు ఉండడు. కాబట్టి ఇక్కడ ఇలాంటివి ఎన్నో ఉంటాయి దైనందిన జీవితంలో. నిజమైన భక్తుడికి అహంకారం అనేది ఉండదు. సర్వకాల సర్వావస్థలయందు అతను వినయ విధేయతలతోనే ఉంటాడు. వాడి నోట్లోంచి పరుష మాటలు రమ్మన్నా రావు. కానీ మీరు ఏదో పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చేసేసి పండగలకి పప్పాలకి గుడికి వెళ్ళిపోతామండి, సెలవు వీలు దొరికినప్పుడు, టైం కుదిరినప్పుడు, డబ్బు ఉన్నప్పుడు అన్ని రకరకాలుగా ఇవన్నీ చేసుకుని అప్పుడు క్షేత్రాలకు కూడా వెళ్తూనే ఉంటామండి అంటే వాడేం భక్తుడు కాదు. ఇక్కడ భగవద్ విస్మృతి అంటే అది. భగవద్ విస్మృతి అంటే నీలో మంచితనం లేకపోవటమే భగవద్ విస్మృతి. అడిగినా చెయ్యకపోవటం, అడగకుండా చేయటం అనేది అసలు ఉత్తముల లక్షణం, అడిగినా చేయకపోవటం అధముల లక్షణం. కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటాయి. నాకెందుకు అనుకోవటం, సరే ఈగో ఇలాంటివన్నీ చెప్పి చెప్పి విసుగొచ్చేసింది కదా. ఎన్నో ఉన్నాయి చెడు లక్షణాలు, అవి ఎవరికి తెలియంది ఏం కాదు. తెలిసే ఆ చెడు లక్షణాలు పట్టుకుని ఉంటారు, అహంకారాన్ని పట్టుకుని ఉంటారు. అది ఏం అహంకారం అనేదానికి కూడా అసలు మాటలు ఏమి ఉండవు. కాబట్టి ఇవన్నీ ఉన్నంత కాలము
వాడికి దుఃఖం ఉంటుంది. కానీ ఇక్కడ దుఃఖము అంటే వాడు రోజు ఏడుస్తాడన్నా ఇంకోటనా కాదు, అక్కడ ఆయన పేరుస్తున్నాడు. ఎలా అయితే శిశుపాలుడి 100 తప్పులు క్షమిస్తానని అత్తకి మాటిచ్చాడు, అక్కడ మనకు ఒక చిన్న కథలాగా చూపించారు. వచ్చి ఆ అత్త ప్రాధేయపడటము, ఆయన 100 తప్పులని. ఇది అంతే. అంటారు కదా పాపం పండాలని. చెట్టు నుంచి కాయ కిందకి రాలి పడాలి అంటే అది పండాలి. ఏ కాయ అయినా అంతే, బాగా పండితే రాలి కింద పడిపోతుంది, ఎండిపోయి అలా రకరకాలు. అలాగే పాపం పండే వరకు ఆయన ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? నీ పూర్వజన్మ యొక్క ఏదైతే పుణ్యము ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావో, హాయిగా సుఖంగా ఆనందంగా ఉన్నావని నువ్వు భావిస్తున్నావో, అది నశించే వరకు నువ్వు బానే ఉంటావు. అది నశించిన మరుక్షణం, మరు సెకండ్ నుంచి నీది పతనం ప్రారంభమవుతుంది. అది ఏ విధంగా అనేది ఎవరూ చెప్పలేరు. అది కేవలం పరమాత్మ లెక్క మాత్రమే. కాబట్టి విర్రవీగకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను బానే ఉన్నాను, నాకేమైంది, హాయిగా ఉన్నాను, ఇలా కఠినంగా ఉన్నా సరే నేను శుభ్రంగానే ఉన్నాను కదా, నాకేం దుఃఖం లేదు కదా అని మూర్ఖంగా ఆలోచించే వారికి పరమాత్మ లెక్క ఎలా అర్థమవుతుంది? అర్థం. కాబట్టి నీ పుణ్యము నశించే వరకు నీవు బానే ఉంటావు. ఆరోగ్యము బాగుంటుంది, నీ మాట చెల్లుతుంది, అన్నీ ఉంటాయి, అన్ని బానే ఉంటాయి, ఏమీ ఢోకా లేదు. కానీ ఎవరి మనసులో నీ పట్ల ఏ భావన ఉందో నువ్వు తెలుసుకోగలవా? లేదు. అది ఫస్ట్ పతనం ఎక్కడ మొదలైందండి? నీ గురించిన ఆ భావనలు పక్కవాడికి ఆ, చాలు. అనుకోవచ్చు ఏం కాదు, నన్ను చూస్తే అందరు ఇదే అవుతారు పక్కవాళ్ళు. ముందు ఇంట్లోంచి ప్రారంభం అవ్వాలి నీ యొక్క ఉన్నతి. ఇంట్లో వాళ్ళకి చెడ్డగా ఉండే, అదేదో అంటారు చూసారా, ఇంట్లో పిల్లి బయట పులి అని, ఉమ్, అవును. కదా? ఎక్కడైనా అవును. ఒకలాగే ఉండాలి, అంతే తప్ప ఈ ఇంట్లో ఒకలాగా ఉండి బయట ఎలా ఉంటే ఏం లాభం అండి? ఇంట్లో లేదు. వాళ్ళకి చెడ్డవాడుగా ఉండి బయట వాళ్ళకి మంచిగా ఉంటే ఏం లాభం? ఇంట్లో వాళ్ళకి మంచిగా ఉంటే బయట వాళ్ళకి చెడ్డగా ఉంటే ఏం లాభం? ఏదైనా రాక్షస గుణం కదా. ఇక్కడ ఆ, భేదం చూపించాడు కాబట్టి వాడి యొక్క బుద్ధిలో భేదం ఉంటుంది. ఉమ్, భేదమే చూపించకపోతే, ఇంట్లో వాళ్ళు పరాయి వాళ్ళు బయట వాళ్ళని భేదం చూపించకపోతే వాడు హాయిగా ఉంది. ఆనందంగా ఉంటాడు, అన్ని ఉమ్, చోట్ల ఒకే రకంగా ఉంటాడు. కాబట్టి అసుర గుణములు కలవారికి ఎలాంటి జన్మలు లభిస్తాయో, నీచ జన్మలు లభిస్తాయని ఆయన శాసనంతో చెప్పారు. నానా యాతనలు అనుభవిస్తారు. పరమాత్మ ఆ లెక్కలు రాస్తాడు, అన్నిటి లెక్కలు ఆయనే రాస్తాడు, ఏం డౌట్ ఏం లేదు. ఉమ్, అంటే మీ రాత ఎలా ఉండాలో, అంటే మీ రాత ఆయన ఎలా రాయాలో అనేది మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రవర్తిస్తారో మీ చిట్టా అలా తయారవుతుంది. ఆ, అసుర సంబంధమైన నీచ జన్మమును పొందిన వారులకు మూఢులు ప్రతి జన్మయందును నన్ను పొందకయే, అంటే పరమాత్మని, అంతకంటే నీచతరమైన జన్మాన్ని పొందుతారు. పాపాత్ములను అసుర గుణములు కలవారిని నీచ జన్మలందు పడద్రోసదనని పరమాత్మ చెప్పారు. తదుపరి వారి స్థితి ఏమగునో కూడా చెప్తున్నారు ఆయన. దుష్కర్మ ప్రభావంచే వారు పరమాత్మను పొందు సౌభాగ్యాన్ని నోచుకోలేక, ఆనందమును చవి చూడలేక, తామింతవరకు పొంది ఉన్న హీన జన్మ కంటే ఇంకనూ హీనతరమైన జన్మాన్ని పొందుతారని వచించబడినది. ఇక్కడ మానవ జన్మను కూడా తీసుకోవచ్చు, ఏం పర్వాలే. అంతే. ఎందుకంటే ఇంత అద్భుతమైన అద్వైతాన్ని గ్రహించి కూడా మరలా దానిని వదిలివేసి మరలా ప్రాపంచిక విషయాల పట్ల మోహమో ఇంకోటో కలిగితే అది ఏం జన్మ అంటారండి? అప్పుడు వేరేగా ఏం చెప్పక్కర్లేదు కదా దాని గురించి. అది మంచి జన్మ అని అనగలరా? లేదండి. అది. కాబట్టి లేదు. ఇంతకన్నా నిజ జన్మను పొందుతారని చెప్తున్నారు. నేనేం చెప్పలేదండి, ఇక్కడ పరమాత్మే చెప్పాడు. భగవానుని పొందు సౌభాగ్యానికి నోచుకొనగలేక, అంటే ఆ దుష్కర్మ స్టార్ట్ అయిందనమాట వాడి. ఇందాక పుణ్యం నశించిందని చెప్పిన తర్వాత ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది అనలేదు. ఇది ఈ దుష్కర్మ ప్రారంభమైంది. ఇక వాడు అద్వైతాన్ని వినలేడు, ఆచరణలో పెట్టలేరు. ఎందుకంటే మానవ జన్మకి సార్థకత అదే అని ఆయనే చెప్పారు. ఇప్పుడు భగవద్గీత మళ్ళీ రెండోసారి చెప్పుకోవాల్సినది ఎందుకు వచ్చిందంటే పరమాత్మ వాక్కు శాసనం కాబట్టి, అందువల్ల మరలా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మానవులుగా జన్మించిన వాళ్ళు ఏం బోధ చేశారో
ఒక ఋషి ఏం బోధ చేశాడో చెప్పుకున్నారు. ఇది ఇంతకుముందు చెప్పినా అప్పుడు ఆ మానసిక స్థితి లేదు కాబట్టి అప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడు కాస్త మానసిక పరిణితి పొందారు కాబట్టి ఆ దైవ వాక్కుని, అంటే ఆయన ఏదైతే శాసనంగా చెప్పారో దాన్ని మరలా వింటున్నారు మీరు. అవును. కాబట్టి ఇక్కడ చక్కగా క్లియర్ గా దుష్కర్మ ప్రభావంచే పరమాత్మను పొందు సౌభాగ్యానికి నోచుకోలేదు వాళ్ళు. నోచుకోలేదంటే అంటే స్టార్ట్ అయింది అనమాట డౌన్ ఫాల్. కాబట్టి ఏ పర్వాలేదు, ఇప్పటికైనా మళ్ళీ బుద్ధి మార్చుకుని తప్పు చేశామనుకుని మరలా పరమాత్మని పొందవచ్చు. అవకాశాన్ని ఇస్తాడు ఆయన. ఎందుకంటే పరమ కరుణామూర్తి కాబట్టి అవకాశాన్ని ఎప్పుడు ఆయన నేను ఇవ్వను అనడు. కాబట్టి ఆయన అవకాశాన్ని ఇస్తాను అన్నప్పుడు అంటే ఇవ్వగలుగుతాడు ఆయన. మరలా పట్టుకుంటే మనము పశ్చాత్తాపంతో మరలా ఇలాంటి దోషం చెయ్యము అనుకుంటే తప్పకుండా ఆయన అవకాశాన్ని ఇస్తాడు ఏదో రకంగా. అది అలా జన్మ సార్థకం చేసుకోవాలి. ఎలాగైతే పిల్లవాడు తప్పు చేశాడని వాడిని ఇంట్లోంచి ఏమి వెళ్ళగొట్టరు కదా, వాడికి అవకాశాలు ఇస్తారు. అవును. తప్పు చేసిన అమ్మ నేను ఇంకా చెయ్యను అన్నప్పుడు వాడికి మరలా అవకాశాన్ని ఎలా అయితే ఇస్తారో ఆ విధంగా పరమాత్మ కూడా అవకాశం ఇస్తాడు. దుష్కర్మ ప్రభావముచే పరమాత్మను పొందు సౌభాగ్యానికి నోచుకొనలేక ఆనందమును చవి చూడలేక తామింతవరకు పొంది ఉన్న హీన జన్మ కంటే ఇంకను హీనతరమైన జన్మను పొందుతారు. మేడమెట్లపై నుండి క్రిందకు జారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారముగా కిందకి పడిపోవునో ఆ ప్రకారమే వారు అధోగతిని పొందుతారు. ఇంకెంతకన్నా ఏం చెప్తారండి అసలు. అమ్మ. ఆ ఆ బంతి ఇలా లేచి పడి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, పైకి రాదది. ఆ, ఒక్కోసారి అసలు ఆ కొంచెం కూడా లేవదు, ఇలా కింద పడి దొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది, అంటే అధోగతి పాలవుతారు. అంటే అందరూ జాగరూకతతో ఉండండి. అద్వైతాన్ని వినటము అనేది ఎంతటి మహత్తరమైనదో మీరు అర్థం చేసుకోండి. ఈ మానవ జన్మ కూడా మొన్న ఎప్పుడో కూడా వచ్చింది. మానవ జన్మను పొంది సార్థకత పొందకపోతే పశు జన్మలకి మానవ జన్మకి భేదం లేదని చెప్పబడింది, పరమాత్మ చెప్పిన మాటే. అంటే అది హీన జన్మే కదా. అంటే పరమాత్మను గుర్తించని ఏ జన్మైనా హీన జన్మే. ఇక్కడ హీనము అనగానే మీరు ఏదో వేరేగా అలా అని అంటే, అవును మరి ఆయన క్లియర్ గా చెప్పాడు, నువ్వు విన్నావు. విన్న తర్వాత ఆచరణలో పెట్టకపోతే మీరు పిల్లల్ని తిట్టరా? ఎరా బుద్ధి ఉందా లేదా, చదువుకోమని చెప్పి అంత మంచి స్కూల్లో జాయిన్ చేస్తే అడుక్కు తింటావని తిట్టరు? రకరకాలుగా మీరు తిట్టలేదు పిల్లల్ని? బాగుపడవురా, నువ్వు ఎలా బాగుపడతావు అని చెప్పి అనరు? పరమాత్మ కూడా అంటున్నాడు. కాబట్టి ఆయన మాటల్లో హీన జన్మ అన్నాడు, ఏం తప్పేమనలేదు ఆయన. అవును. కాబట్టి ఆయన తిట్టాడనో ఇంకోటనో మీరేం భావించక్కర్లా. రోషం రావాలి. అయ్యో ఏమిటిది, పరమాత్మ ఇంత గట్టిగా చెప్పినా కూడా మనలో ఎందుకని మార్పు రావటం లేదు, ఎందుకు ఇంకా నేను ఈ బాహ్యాన్నే పట్టుకుని వేలాడుతున్నాను, వాళ్ళతోటి వీళ్ళతోటి ఎందుకు నాకు ఈ వైషమ్యాలు, ఎందుకు వారిని నేను హింసించటం మాటలతోటి కానీ దేంతో కానీ, ఏది నేను పట్టుకుపోతాను, దేనికి నాకు ఈ జంఝాటం. ఇంత క్లియర్ గా పరమాత్మ ఉన్నది నేనే అని చెప్తున్నాడు కదా, అయినా ఎందుకు నాకు బుద్ధి రావట్లేదని ఎవడికి వాడు కొంచెం విఘ్నతతో ఏమాత్రము సమర్థించుకోకుండా ఆలోచిస్తే వాడు బాగుపడతాడు, వాడికి జన్మ సార్థకం అయి తీరుతుంది ఆ మరుక్షణమే. పెద్ద సమయం ఏం పట్టదు మీకు జన్మ సార్థకం కావడానికి. సమయం పడుతోందండి, ఇంకా మీరు బాహ్యమందు రమిస్తున్నారనే అర్థం. అంటే ఆయన చెప్పిన భాషలో చెప్పాలి అంటే ఇంకా కొంత హీన జన్మ ఉన్నది అని. దేనికి ఆ హీన జన్మని తుడిచిపెట్టేసే ఇక హాయిగా చీకట్లో మగ్గే బదులు వెలుతురులోకి వచ్చి ఆనందాన్ని అనుభవించాలి కదా. వెలుతురులోకి వస్తే ఆ ప్రపంచం అందమా లేకపోతే ఇంకోట స్పష్టంగా కనపడి అంత ఆనందంగా ఉంటుంది. ఏదైనా సరే మీరు చూడడానికి అనుభవించడానికి అన్నిటికీ చీకట్లో ఏమిటంటే తెలుస్తుంది, కళ్ళున్నా తెలియదు. లేకపోయినా ఒకటే కదా అప్పుడు చీకట్లో. ఇదే అవును. చీకటి జన్మ అన్నాడు. నన్ను గురించి తెలుసుకోకపోతే ఆ జన్మ వృధానే కదా ఆయన చెప్తున్నాడు. పరమాత్మ సాక్షాత్తు చెప్పినప్పుడు కూడా ఇంకా ఎందుకు ఆ నేను అన్న ఐడెంటిటీ దేని గురించి. ఆహా, పాప ఫలితం ఎంత దారుణమైనది. కావున ఇటువంటి భగవద్వాక్యములు వినిన తరువాతైనా దురాచార పరులు తమ దుర్వృత్తులను ఇక కట్టిబెట్టి సత్పథగాములై, అర్థమైంది కదా, అంటే మంచి మార్గములో వర్తించుట శ్రేయోదాయకము. సరే ఎంత చెప్పినా మేమైతే మారమండి, మేము ఇంతే అంటే చేసేది ఏమీ లేదు, అనుభవించటమే వాడు. గురువులైనా పరమాత్మ అయినా ఎవరైనా మీరైనా పిల్లలకి
మంచి చెప్పగలుగుతారు కానీ వాడి చేత చేయించగలరా ఒక వయసు వచ్చాక? వాడి కర్మను వదిలేస్తారు. తర్వాత అంటే ఇంకా వాడి కర్మ అండి, చెప్పి చెప్పి విసుగొచ్చింది, వాడికి ఇక ఎలా రాసుంటే అలా జరుగుతుంది అంటారు. పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు. ఇక నేనేం చేయలేదా, నేను చెప్పాను, ఇంత బోధ నీకు లభించేటట్టు చేశాను, ఇన్ని రకాలుగా చెప్పాను బోధ, అవకాశాలు ఇచ్చాను నీకు మారడానికి, అన్ని చేశాను, అయినా సరే నువ్వు నేను మారను మొర్రు అంటే ఏం చేస్తాడైనా, నీ కర్మ అనుభవించి అన్నాడు. అందుకని నేను నీచ జన్మల్లో పడదోస్తాను అన్నాడు ఆయన. ఇంతకన్నా హీనమైన జన్మ అన్నాడు. అంటే అర్థమైపోయింది, ఇక్కడ మానవ జన్మ నువ్వేం గొప్పవాడి కాదు అన్నది అర్థం చేసుకోవాలి. నీ ధనము వేస్తే, అన్ని వేస్తే, అంటే నీది హీనమైన జన్మ అని నీకు చక్కగా స్పష్టంగా చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే పరమాత్మని తెలుసుకోనలేదో, లేదా పరులను హింసిస్తున్నావో, వాక్కుంది కదా అని, నోరుంది కదా అని మాట్లాడుతున్నావో, పరులని హింసిస్తూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అవసరం ఉన్నా లేకపోయినా అధార్తిగానంటే ఏదైనా సరే దుష్టగుణాలు అంటే తెలియంది ఏముంది చెప్పండి? దుష్టగుణాలు తెలియని ఉన్నాయి ఎవరికన్నా? అందరికీ తెలిసిందే. తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అది హీన జన్మ అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. పశువులు మాట్లాడలేవు కాబట్టి అవి కరుస్తాయి, కరవలేనివి పొడుస్తాయి, అందుకని వాటిని పశువులు అన్నారు. మానవుని కూడా పశువే అన్నారు. కాకపోతే వాటన్నిటికన్నా వీడికి మాట్లాడేది, ఆలోచించేది, కాస్త సాధన చేసే శక్తియుక్తులు వీడికి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలోకి ఇది ఉత్తమ జన్మ అని చెప్పారు. పరమాత్మని గుర్తించగలుగుతాడు, వినగలుగుతాడు, ఆచరణ పెట్టగలుగుతాడు వీడైతే. కాబట్టి పశువులకి నాకు తేడా లేదండి అనుకున్న వాడి గురించి ఏం చెప్పేది ఏమీ లేదు వాడికి. ఎందుకంటే వాడికి ఏదో పొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు దైవం, ఇక ఆ తర్వాత వాడికి దేవుడితో పని లేదు. వాడికి ఇంకా దేవుడితో పని లేదు. ఇక వాడి గోల వాడితే, వాడి ఇష్టాలు, వాడి మొండితనాలు అనేది ఇక అంతే వాడి జీవితం. అప్పుడు వాటికి వీటికి తేడా ఏముందో ఒకసారి చెప్పండి. ఇంతకుముందు అందరూ గడిపిన జన్మలకి సర్వస్వ శరణాగతి పొందనివి తేడా ఏమన్నా ఉందా చెప్పండి? ఇప్పుడు మన అరుణాచలంలో ఆ గుళ్ళో కుక్కలు అన్ని తిరుగుతూనే ఉన్నాయి కదా, అవి భక్తులు అనగలరా మీరు? అనగలుగుతామా? వేరేగేం అనుకోకండి. ఇక్కడ ఏమి పరమాత్మ చెప్పిందానే నేను ఒట్టిగా మాటలతో చెప్తున్నాను, మీకు ప్రత్యక్షంగా కనపడేదని. ఆ గుళ్ళో అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఎలకలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అక్కడ, పక్షులు అన్ని ఉన్నాయి. అవన్నీ భక్తులని మీరు అనగలరా? వాటి జన్మ చరితార్థం అవుతుందని మీరు అనగలరా? చాలు కదా, ఈ మాత్రం తెలిస్తే ఇక మళ్ళీ బంతిలాగా కిందకి జారి పడిపోతారా ఎవరైనా? విజ్ఞత కలిగిన వాడు, ఇంకా స్పష్టంగా కొంచెం కఠినంగా అలా చెప్పాలి అంటే బుద్ధున్నవాడు ఎవడు కూడా పరమాత్మ నుంచి విడిపడడు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ సమయం మళ్ళీ దొరుకుతుందని ఎక్కడా భావించకండి. మనకి 80 ఏళ్ళు వచ్చాయా, 90 ఏళ్ళు వచ్చాయా, 70 ఏళ్ళ, ఎన్ని ఏళ్ళు వచ్చాయని కాదు, నీకు ఇంకా శక్తి ఉన్నది అంటే పరమాత్మని వేడుకోవడానికి ఇచ్చాడు ఆ శక్తి. సమయం మించిపోలేదు, ఇప్పటికైనా నువ్వు ఆ పరమాత్మను పట్టుకో. ఈ బాహ్య ప్రపంచం బంధాల పట్ల అనవసరమైన లంపటాలు పెట్టుకోకు, అనవసరమైన మాటలు మాట్లాడకు. చాలు మాట్లాడి మాట్లాడి ఎన్ని ఏళ్ళు మాట్లాడావు, ఏమిటి ప్రయోజనం జరిగింది? ఏది జరగలేదు. ఏ బంధం నీ పట్ల న్యాయంగా ఉన్నదా? ఏ బంధము న్యాయంగా ఉండదు, అవసరార్థమే ఉంటుంది. కాబట్టి అన్ని స్పష్టంగా మీకు అందరికీ అనుభవంలోకి వచ్చినవే అవన్నీ. ఆయన అవంతా చూపించిన తర్వాతే మీకు అద్వైత బోధ చేశాడు. ఈ అద్వైత బోధని వృధా చేసుకోకండి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయండి. మనసా వాచా కర్మణ సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మ యందే నిమగ్నం అయితే ఆ యొక్క పరమాత్మనే మీరు పొందవచ్చు. ఆయన ఏమి వేరే జన్మలు ఇవ్వటం లేదు, ఉత్తమ జన్మ ఇస్తాను అనటం లేదు, నువ్వు నేను సమానం అయిపోతాను అని తన పదవిని ఇస్తున్నాడు. తన పదవి అంటే తనతో సమానుణ్ణి చేస్తున్నారు. మీరు ఒక బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చు అన్నట్టుగా. అయితే ఇక్కడ బ్రహ్మాండాన్ని సృష్టించే వాళ్ళు విడిగా ఉన్నారు, కానీ ఆయన ఏమన్నాడు, నిన్ను నాలో కలిపేసుకుంటానురా అన్నాడు. నీకు నాకు అభేదము, భేదమే లేదురా అన్నాడు. అంతకన్నా ఇంకా ఇంకా ఎవరండి ఏదైనా చేస్తారు? ఇంట్లోకి రానిచ్చి కూర్చోబెట్టుకున్నారంటే మీరు ఆత్మీయులనే కదా అర్థము. వేరే వాళ్ళ లోపలికి రానిచ్చి కూర్చోబెడతారండి ఎవరైనా? ప్రేమగా మాట్లాడి భోజనం పెడతారా? ఏమన్నా పెడతారా? ఆత్మీయులైన వాళ్ళనే కదా పిలుస్తారు, ఏదన్నా చేస్తారు. అవునమ్మా.
కాబట్టి పరమాత్మ ఆత్మీయత అంటే ఆయన అనురాగము, ఆయన యొక్క కరుణ ఎలాంటిదో చూడండి. ఆయన ఎందే మీరు గనక మనసు లగ్నం చేసి ఈ బాహ్య ప్రపంచం వైపు దృష్టి పెట్టకపోతే ఆయనలో లీనం చేసేసుకుంటున్నాడు. ఈ దేహం ఇలాగే ఉంటుంది, కానీ మీ మనస్సులో ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా ఆయన ఉండిపోయాడు, కాబట్టి మీరు ఆయన సమానం అయిపోయారు. కాబట్టి ఎప్పుడైతే మీరు సమానం అయిపోతారో మీకు ప్రపంచం వశం అవుతుందని. శతసహ అనుధావంతి శతసహ అంటే అక్కడ వాళ్ళందరి కోసం అని కాదు, నీకు ఆ పరమాత్మ ఉన్నప్పుడు అన్నీ నీకు సానుకూలంగా అనుకూలంగా జరిగితే నీకు ఏ కష్టము రాదు, దుఃఖం అనేది లేస మాత్రమైనా ఉండదని అర్థం. అనుధావంతి సతసహ అన్ని వెనకాల వస్తే ఏమిటండి ఉపయోగం? లేదమ్మా. ఇంతమంది శిష్యులు ఉన్నారంటే ఉపయోగమా? మనసుని తెలుసుకుని నడుచుకునే ఒక్క శిష్యుడి వల్ల ఉపయోగం ఉంటుంది, కానీ ఇంతమంది శిష్యులు ఉన్నారు అంతమంది శిష్యులు ఉన్నారు అనే లిస్టు కోసం ఏంటండి అవసరం లేదు. అవును కదా, లిస్టు కోసం కాదు కదా, కాదమ్మా. ఎంతమంది ఉన్నారని ఏం కాదు, అక్కడ గురువులకు దాంతో పనే లేదు అసలు. సద్గురువులు ఎప్పుడు కూడా ఎంతమంది శిష్యులు అనేది కౌంట్ చేసుకోడు. ఎవరు ఆచరణలో పెడుతున్నారో వారిని గుర్తిస్తారు, వారి పట్ల అది వేరుగా ఉంటుంది. అది మీరు గ్రహించడం కూడా కష్టమే మీకు. బట్ ఇక్కడ అర్థము సద్గురువులు ఎప్పుడు కూడా ఎలా చేస్తారు, పరమాత్మ ఎలా చేస్తారో సద్గురువులకు కూడా అలాగే ఉంటుంది. అందువల్ల మంచి లక్షణాలతో ఉండాలి, హాయిగా ఉండండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు బంధాల పట్ల ఇంకా వ్యామోహం వ్యామోహం వ్యామోహం? ఉండద్దు అనటం లేదు, ఉండండి, ఎంత ఉండాలో అంతే ఉండండి. బంధువుల కోసం మీరు ఆ యొక్క బ్రహ్మాన్ని విడిచిపెడుతున్నారు, అది వచ్చిన బాధ. నిజంగా బంధాలు అలాగే ఉంటాయి, మీరు గనక బ్రహ్మమును పట్టుకుని ఉంటే ఆ యొక్క బంధాలతో ఆనందంగానే ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నా సరే. ఇప్పుడు బంధాలు కొంత వేరుగా ఉన్నప్పుడు మీకు బాధ కలుగుతుంది. ఇందాక చెప్పాడు బాధ ఎప్పుడు కలుగుతుందో, ఎందుకంటే బంధము పట్ల వ్యామోహం కూడా అసురు గుణమే కదా. ఎందుకంటే బంధము అనగానే నాది అంటున్నారు, భేదం కలిగింది, వీళ్ళు బంధువులు కాదు వీళ్ళు బంధువులు నా వాళ్ళు అంటున్నారు కదా. మరి ఆ భేద బుద్ధి ఎలా కలిగించదా? భేద బుద్ధి అనేది అసలు ఇది కాదా? ఇంత అద్వైతం విన్న తర్వాత ఆయన ఏమన్నాడు, అందరిలో నేనే ఉన్నాను రా అని చెప్పాడు. మరి అందరిలో ఆ పరమాత్మే ఉంటే నువ్వు భేదం చూపిస్తే అసుర బుద్ధి కాదా? అది సందేహమే లేదు, అసుర బుద్ధి అది. అక్కడ సందేహం ఎక్కడుంది? నేనే ఉన్నాను రా అన్నిట్లో, మొత్తం చరాచర జగత్తంతా నేనే ఉన్నాను ఆయన ఆయన అంత ఘోషిస్తూ ఉంటే నువ్వు పరులని ఒకరిని నా వాళ్ళు అంటున్నావు, ఇంకోడు నా వాళ్ళు కాదంటున్నావు, వాడు చెడ్డవాడు వీడు ఇలా భేదభావం చూపిస్తున్నావు. మరి ఆ భేదభావమే అసుర గుణం కదా. భేదభావం వచ్చింది కాబట్టి నీకు దుఃఖం కలగలేదు. అయ్యో వీడితో మొన్న మంచిగా లేని ఇప్పుడు వాడు నన్ను ఏమంటాడో, వాడి ఇంటికి ఎలా వెళ్ళాలి, లేదా వాడి ఫంక్షన్, ఇలా రకరకాలు కదండి అనుభవాలు. అందుకని అందరూ కూడా అసలు గుణాలని దగ్గరికి రానీకండి. అసుర జన్మను పొందిన మూఢుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, పరమాత్మను పొందక తామింతవరకు ఉన్నట్టు నీచ జన్మ కంటే ఇంకను నీచతరమగు జన్మను పొందుతారు. ఇంకా అంతకన్నా భయంకరంగా ఏం చెప్తారండి? అంటే అసుర అంటే బాహ్యం పట్ల వ్యామోహమేనండి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను. కాబట్టి నీలో నేను ఉన్నది అంటే అసురభావం ఉందనే, ఏం సందేహం లేదు. ఆ నేనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు చేస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటట్టుగా చేస్తుంది, ఎవరి మాట వినను అంటుంది. కాబట్టి అన్నిటికీ మూల కారణం ఆ నేనే. మీలో నేను ఉన్నన్ని రోజులు ఎవడో ఏం చేయలేదు. నేను అంటేనే నిజ జన్మ. ఎందుకంటే కుక్క బౌబావ్ అంటేనే భయపడతాం, మియావ్ అంటే భయపడతారా మీరు? ఎలా అయితే ఆ పాపం అది ఉంది, ఆయన ఇలా చేస్తారంటే సరే నువ్వు ఇలా మంచిగా ఉంటే, అది మంచిగా ఉంటే ఏం జరిగింది దానికి తెలుసు కదా. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి? బుసకొట్టమని ఆయన ఏమన్నాడు, ఒట్టిగా వాళ్ళని బెదిరించు అంతే తప్ప వారికి హాని చెయ్యక అన్నాడు. ఇప్పుడు పిల్లలు సరిగ్గా లేకపోతే మీరు బెదిరిస్తారు, ఆ తర్వాత కదండి సామ భేద దాన దండోపాయాలు చివరికి. ఎన్ని చేసినా భయంకరంగా అయితే చేయలేరు కదా పిల్లల పట్ల. ఏవో కొన్ని కేసుల్లో ఇంట్లోంచి వెళ్ళగొడతారు కానీ తల్లిదండ్రులు బాగాలేనప్పుడు పిల్లలు వెళ్ళిపోతారు. ఏం చేస్తారండి, కలికాలం. అందరూ బాగున్నారా? తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు ఉన్నారు, పిల్లలు చెడ్డవాళ్ళు ఉన్నారు. పూర్వకాలం తల్లిదండ్రులు ఎప్పుడు చెడ్డగా ఉండేవాళ్ళు,
ఇప్పుడు ఏంటో మరి ఏం చేస్తాం, తల్లిదండ్రులు విసిగించే వాళ్ళే ఉంటారు. అవును. ఇక ఏ బంధమైనా అవును. పర్ఫెక్ట్ ఉందని అనగలరా మీరు? అనలేమమ్మా. లేమమ్మ. క్వశ్చనే లేదు, మీరు అనలేరు. అనలేము. కాబట్టి ఇక్కడ ఎన్నో రకాలు. కాబట్టి మీరు ఆ బంధం పట్ల ఎలా ఉన్నారో, ఎలా ఉండలేదో, ఎలా ఉన్నా మీకు బాధ కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే బంధం అనగానే మీకు భేదం వచ్చింది కదా. కొన్ని బంధాల పట్ల ఒక రకం, కొన్ని బంధాల పట్ల ఇంకో రకంగా మీకు భేదం కలిగింది. భేదం మీకు ఆ భేదం మిమ్మల్ని ఎప్పుడైనా సంతోషంగా ఉంచిందా? ఉంచదు. లేదమ్మా. ఎప్పుడూ ఉంచదు. ఇంకా ఉంచదు. అంతకన్నా ఏంటండి, గొడవ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. గొడవ ఎక్కడుంది అక్కడ? సరే, ఏది ఏమైనా అందరూ మీరు అనుభవజ్ఞులే, జ్ఞానులే. కాబట్టి మీ జ్ఞానానికి అంటే మీ అనుభవానికి మీ దానికి మీరు ఏం చేయాలి? దానిని అప్లై చేసుకోవాలి. అప్పుడు ఆనందంగా ఉంటుంది. కామము, క్రోధము, లోభము అని ఈ మూడు విధములకు నరకద్వారములు. ఇవి జీవునకు నాశనమును కలగజేయును. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మూడుని అసలు దరిదాపుల్లోకి రానివ్వకూడదు. అయితే ధర్మమైన కోపము మంచిదే, ధర్మమైన లోభము మంచిదే, ధర్మమైన కామము మంచిదే. అంటే ధర్మం ఉన్నప్పుడు ఈ మూడు నీకు మేలు చేస్తాయి, ధర్మం లేనప్పుడు. కాబట్టి కామము అంటే ఆ కోరికలు ఏదైనా సరే. ఇక వీటి గురించి ఇంకా ఇంత చివరికి వచ్చాక చెప్పక్కర్లేదు కదా. కామము, క్రోధము, లోభము, వీటి గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందంటారా? లేదు. లేదు. ఎందుకు చెప్పండి, లేనిపోని పాటలు లేదమ్మా. మళ్ళీ వింటే ఎక్కడో చివుక్కుమంటూ ఉంటుంది కదా. అవును. మళ్ళీ లేనిపోని ఇవి వస్తాయి కదా, బాధలు వస్తాయి. కాబట్టి కామము, క్రోధం ధర్మముతో ఉన్నవి ఇవి పనికొస్తాయి. ఎందుకంటే మరి ఆ ధర్మంతో పిల్లల యొక్క ఇవి మీరు చూడాలి కదా. పిల్లలు అనంటే ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అవి మీరు చూడవలసి వస్తుంది. కాబట్టి ధర్మముతో ఉన్నవి ఎప్పుడూ కూడా మీకు బాధ కలిగించవు, బంధాన్ని కలిగించవు. కాబట్టి కామము, క్రోధము, లోభం అని ఈ మూడు అసుర సంపదలు. అంటే ఈ అసుర గుణాలు నరకమునకు ద్వారములు. కాబట్టి పాపం స్వర్గానికి కష్టపడుతూ నరక ద్వారాలు తెలుసుకుంటే ఎలాగండి? వద్దమ్మా. అదేదో అప్పుడు అది చెప్పుకున్నట్టుగా అందరూ చాలా సూటు బూటేసుకుంటే స్వర్గం అని లోపలికి వెళ్ళాట. లోపలికి వెళ్తే అక్కడ అంతా నరకమే. ఇదేమిటి ఇంత బాగా ఉన్నారంటే వెల్కమ్ అలాగే చెప్తాం అన్నారు వాళ్ళు. ఎంత చూడండి మోసం కదా. మరి నువ్వు ఇక్కడ మోసం చేశావు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా నిన్ను మోసం చేశారని అర్థం. అంతే. అందుకని ఎందుకండి మీరేమో ఇక్కడ వద్దమ్మా. రంభ ఊర్వశుల కోసం అనో స్వర్గానికి ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటే సినిమాల్లో చూసి ఆ నరకానికి పోతే ఎంత ఎంత ఇదండి. కానీ వద్దమ్మా. ఓపెన్ అయ్యేవి ఏమిటండి? నరక ద్వారాలు ఓపెన్ అవుతాయిట. కాబట్టి నరక ప్రాప్తికి హేతుభూతమైన ఈ దుష్టత్రయం అంటే కామ, క్రోధ, లోభములు ఉండరాదు. కాబట్టి అవి ఉన్న వారికి నరక ద్వారము తెరవబడినట్లే. కాబట్టి అనవసరమైన లోభత్వము, అనవసరమైన కామము, క్రోధం పెట్టుకోకండి. లోభం ఎక్కడ వస్తుందో తెలుసు కదా మీకు. అది కాబట్టి ఎందుకంటే వచ్చిన లోభం హాయిగా దర్జాగా ఉండక కదా. దర్జాగా ఉండండి, మీరు హాయిగా ఉండండి. లోభత్వం లేకుండా ఏ దాంట్లో అయినా సరే దాచుకోకండి. ఏదైనా సరే మీకు ఒక అవకాశం ఇచ్చాడు అనుకోండి ఆయన, అప్పుడు అంటే పరమాత్మ ఇచ్చిన అవకాశంలో మీరు లోభత్వం పొందితే ఏం లే, ఒక నరక ద్వారం తెరుచుకుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క శిక్షకి ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఇక్కడ నరకమునకు ద్వారములు అని బహువచనం చెప్పారు. అందుకని మీకు స్పష్టంగా చెప్తున్నాను అనమాట. అన్ని ఒక చోట అనుభవించడానికి లేదు కదండి. కుంభీపాకం ఒక ఎక్కడ ఉంటుంది? అమ్మా. కుంభీపాకం ఒక చోట. మరి అప్పుడు చెప్పారు కదా కుంభీపాకంలో పడేస్తారని. చెప్పారమ్మా. మరుగుతున్న నూనెలో పడేస్తారంటారు, ఇంకో చోట అంటారు. మరి అన్ని ఒక చోట ఎలా అనుభవిస్తాడు వాడు? అందుకని ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఉంటుంది. చూడండి, ఏసీ 2 టైరు 3 టైరు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇన్ని లేవు. అందుకని అక్కడ నరక ద్వారములు అన్నాడు ఆయన. కాబట్టి ఒకటే నరకం అనుకోకండి. ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో మీరు ఒక్కొక్క శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి పరమాత్మ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా అక్కడ లోపం చూపించారనుకోండి,
చేయకూడదు. కదా. ఆ, ఎందుకంటే నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు, పక్కవాడు ఇస్తాడుగా, మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లోభత్వం కాదా? నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఇవ్వాలా అక్కర్లేదా? ఇవ్వాలి. ఇవ్వాలమ్మా. అది. ఇవ్వాలమ్మా. అంతేగాని నేను ఎందుకులే ఇవ్వాలి, అక్కర్లేదు, హాయిగా ఎంజాయ్ చేద్దాం ఉమ్, అవును. అన్నారు అనుకోండి, అది ఉండకూడదు. అడగలేదు కదా అని కూడా ఉండకూడదు. అక్కడ ఒక ఖర్చు అని తెలిసినప్పుడు సరే, ఇవన్నీ చాలా కష్టమైన మాటలు అన్నా కూడా స్వచ్ఛమైన మాటలు. అంటే లోభం పొందకు అని చెప్తున్నాను. ఎందుకంటే అదంతా కూడా ఆయందే. నువ్వు ఖర్చు పెట్టినంత మాత్రాన నీకేదో లోటు వస్తుందని ఎందుకు భావించాలి? ఏమో, నువ్వు ఇవాళ 100 రూపాయలు ఇస్తే నీకు రేపు పొద్దున 200 ఆయన ఇస్తాడేమో. అవకాశాన్ని జారవిడ్చుకోలేదు. ఏమంటే వస్తాయా రావా అని డౌట్ ఎందుకు? నువ్వు ఇవ్వు, రాకపోతే అప్పుడు అడగాలి. ఇప్పుడు లోభత్వం వచ్చింది, వచ్చేది పోయింది. చూడండి, 2 నష్టాలు జరగల ఇప్పుడు. అది 2 నష్టాలు జరిగాయి. కాబట్టి ఒక నష్టం పర్వాలేదు, కానీ 2 నష్టాలు. అంటే ఏ ద్వారాలు తెరుచుకుంటాయంటే ఇవి మూసుకుంటే తెలుసు కదా ఏ ద్వారాలు తెరుచుకుంటాయో. ఆ ద్వారాలు కావాలి కానీ ఈ ద్వారాలు ఎందుకండి మనకి? వారికి నరక ప్రవేశము లేనే లేదని అర్థము. కాబట్టి ఇక వీరందరూ అధోగతి పాలవ్వవలసిందేనా? ఉద్ధరించబడుటకు అవకాశాలు లేవా అంటే ఆయన చెప్తున్నారు, ఎవడు ఈ యొక్క కామ క్రోధ లోభాలని మూడింటిని ప్రయత్నపూర్వకంగా త్యజిస్తాడో అతడు నరకం యొక్క బెడద నుండి తప్పించుకుని ఊర్ధ్వగతిని పొందగలుగుడు. ఈ సత్యము ఇహ ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఇహ వాళ్ళకి అధపతనం లేదు అన్నాడు. ఎంత సులభం అండి! ఏమన్నా కష్టం ఉందా చెప్పండి ఇక్కడ? లేదమ్మా. అనవసరమైన మాటలు మాట్లాడకపోతే కోపం లేదు, మీరు అనుకున్నదే అని. ఎందుకంటే నేను అనుకున్నాను, నా భావన ఇంతే, నేను అనుకున్నాను అంతే. ఇంకా అసలు వేరే మాటే రాదు. వాడు నాకు తెలుసు, అక్కడ అది ఏది నిజమో ఏది ఇది అని అన్నాడు. వాడు నాకు తెలుసు అంటాడు. వాడికి అక్కడ ఏం తెలీదు, వాడు ఏదో ఊహించుకుంటాడండి. ఊహించుకుని అది నిజం అంటాడు. అదే క్రోధం. ఇక దానితోటి మొదలవుతాయి రకరకాలు, అవును. అన్ని మొదలవుతాయి. ఇక కామము అంటే తెలిసిందే, క్రోధము రకరకాలు, ఇదో రకమైన క్రోధం. కామాలు అక్కర్లేనివన్నీ కావాలి, పక్కవాడిది కావాలి, వెనకవాడిది కావాలి, మంది తప్ప అన్ని కావాలి మనకి. ఎవరి డబ్బు అయితే నాకేంటండి, నాకు హాయిగా ఆనందంగా నాకు లభించింది కదా అంటాడు వాడు. కాబట్టి వేరే వాడి డబ్బుతో అలా అనుకున్నా కూడా బాధేనండి. అయితే ఇక్కడ మీరు సత్సంగంలో నేను కొంతమందికి అది అలాంటివండి, గురువు చెప్పినప్పుడు దానిలో ఇంకా భేదం చూడరాదు మీరు. గురువు నువ్వు ఈ విధంగా ఉండు అన్నప్పుడు నీవు మళ్ళీ ఆ డబ్బు లేదనో ఇంకోటనో భేదభావం నువ్వు చూపించడానికి వీల్లేదు గాక వీల్లేదు. గురువు మాటే శాసనంగా ఉండాలి. అంతే తప్ప మళ్ళీ నువ్వు బాహ్యం గురించి ఆలోచిస్తే ఇంకా గురువు మాట నువ్వు ఎప్పుడు విన్నట్టండి? ఏం చేయగలవు? బాహ్యంలో నువ్వేమన్నా మార్చగలవా? లేదు. ఏమిటి మార్చగలవు? నీ బుద్ధినే మార్చుకోలేకపోతున్నావే, మరి ఏం చేయగలుగుతావండి? గురువు మాట శాసనంగా గనక నీవు తీసుకున్నప్పుడు నీ స్థితిని మార్చే శక్తి గురువుకి మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. నీకు ఉన్నత స్థితిని అంటే బాహ్యంలో కూడా నీ స్థితిని మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతేగాని గురువు మాటని ధిక్కరించేసి ఏదో చెప్పినాక ఊహించేసుకుని అవమానంగా భావించేసుకుని ఏదో అనుకున్నారనుకోండి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే అక్కడ గురుధిక్కారం జరిగింది. మరి గురుధిక్కారం జరిగిన తర్వాత ఏమిటి నీకు ఉన్నతి? కాబట్టి గురువు ఎక్కడైతే శాసనం చేశారో ఇది నువ్వు మస్ట్ అన్నారో ఇక దాన్ని జవదాటడానికి వీల్లేదు. ఎందుకు చెప్పాడు? నీకు అర్థం కాదది. నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ నీకుంటే గురువు మాటను ధిక్కరిస్తావా? అందులో ఏదో ఉంది గురువు దగ్గర, కాబట్టి నేను ఈ మాట విని తీరాలి అంటావు. అంతే, నీ ఉన్నతిని నువ్వే పోగొట్టుకున్న వాడివే అవుతావు. అంతే, అంతకన్నా ఏమీ లేదు. అనవసరమైనవి ఇది చేసుకుంటే ఇదే ఇంకొక కామం అనండి, లోభం అనండి. అంటే ఇవన్నీ కూడా తీసేయాలి.
కాబట్టి పాపాత్ములు తమ అధపతనమును గురించి దిగులు పడక తాము ఎచ్చోటనున్నారో అచ్చోటి నుండి పరమాత్మ తెలిపిన ఈ కామ క్రోధ లోభ త్యాగరూప ప్రయత్నమును ఆచరించాలి. అప్పుడు వారు నరక విముక్తులై దుఃఖవర్జితులై పరమ శ్రేయస్సును పొందుతారు. కావున ప్రతివారు వారి వారి హృదయములను చక్కగా పరిశోధించుకుని కామ క్రోధ లోభములను అను ఈ ముగ్గురు దొంగలను కనిపెట్టి వివేకాదుల సహాయమున గురువులనండి, బోధనండి, ఇవన్నీ సహాయకారాలే, దూరంగా తరిమి కొట్టాలి. కాబట్టి నరకానికి ద్వారాలు అనవసరంగా ఎందుకండి తెరుచుకోవటం, పని లేక నరక ద్వారాలను తెరవకండి, ఆనందంగా ఉండండి. లేనిపోని వాటిల్లో ఇది చేసుకోకండి. ఏది ఎలా జరుగుతోందో, ఎలా జరగాలని నిశ్చయించబడుతోందో దాన్ని ఆ విధంగా యాక్సెప్ట్ చేయటం నేర్చుకోండి. అంతే తప్ప మీ ఆలోచనలు మీ యొక్క ఇవి పెట్టుకోకండి. ఒకరిని ఒక మాట అనకండి, చేతలతో కానీ మాటలతో కానీ బాధించకండి. కాబట్టి ఆనందంగా ఉండండి. శుభం భూయాత్.